అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 పార్టీల కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఎన్నికల ముందేమో 3 పార్టీలు కలిపి ప్రచారం మోత మోగించారు. ఎన్నికలు అయిపోయి ప్రజల విశ్వాసంతో నెగ్గి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలల్లోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, ప్రజలందరికీ కూడా వాత పెట్టడం జరిగింది కూడా. ఇవే కాకుండా ఈరోజు ఎక్కడ కానీ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితిలో ఈ 9 నెలలు కూడా గడిచింది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉండే ఈ ప్రభుత్వం బడ్జెట్ కూడా పూర్తి బడ్జెట్ కూడా ప్రజెంటేషన్ కూడా 25-26 సంవత్సరానికి పూర్తిగా గడిచడం జరిగింది. అవన్నీ చూసే హామీలేమో సూపర్ 6తో పాటు 143 హామీలు వారందరూ కలిసి కూడా ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది. నేనేమన్నా ఆ హామీలు నెరవేర్చడానికి బడ్జెట్లో కేటాయింపులు పూర్తిగా కూడా ఉండబోతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించారు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు తన యొక్క సహజ శైలితోనే ఏదైతే షూరిటీ అనేది ప్రజలకు ఇచ్చాడో, గ్యారంటీ ఇచ్చాడో, ఎన్నికల్లో మాత్రం మోసం మాత్రం గ్యారంటీ అనేది మరొక మారు కూడా నిరూపించుకున్నారు. నిన్న బడ్జెట్ వాళ్ళు ప్రజెంట్ చేసినవన్నీ కూడా పరిశీలిస్తే కూడా అన్నీ కూడా అరకొర నిధులే కూడా 140 హామీల పైన కూడా ఇస్తే ఏ హామీకి కూడా ఈకోకుండా కేవలం ఒక 2 హామీలు పెద్ద ఎత్తున వారు ప్రచారం చేసుకుంటున్నది బడ్జెట్ ప్రజెంటేషన్ ఇంతనే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ప్రచారం చేస్తున్నది 2 హామీల గురించి పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఒకటి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అమ్మ ఒడి ఇస్తున్నారో పేరు మార్చి తల్లికి వందనం అనే దాంతో కూడా మేము అనేది కూడా బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. మేము తల్లికి వందనం మే, జూన్లో కూడా ఇస్తామని కూడా బడ్జెట్ అయిపోయిన తర్వాత చెప్తా ఉన్నాం. అలాగే రైతులకు కూడా ఆ రోజు రైతు భరోసా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఈరోజు అన్నదాత సుఖీభవపేట కూడా దానికి కూడా నిధులు కూడా ఇచ్చినాము అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ఒకటే ఈరోజు వారందరినీ కూడా నేను అడుగుతా ఉన్నది, ఈరోజు మీరు ఎన్టీఆర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 రూపాయల పెన్షన్తో 66 లక్షల మందికి, అంటే ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయినా కూడా 2025 మేలో ఎన్నికలు జరిగితే మే, జూన్లో కూడా 66 లక్షల మందికి కూడా మేము అనేది కూడా పెన్షన్లు ఇచ్చేవాళ్ళం ఆ రోజు కూడా. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జూన్లో కూడా 65 లక్షలకు పైబడి 65,70,000-72,000 మందికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 4,000తో ఇవ్వడం జరిగింది. అలాగే జూలైలో కూడా. అలా చూస్తే ఫిబ్రవరి వచ్చాక ఏదైతే ఫిబ్రవరి అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 1వ తేదీ వాళ్ళు పెన్షన్లు ఇచ్చింది 63,70,000 మందికో ఏమో కూడా ఇవ్వడం జరిగింది. 63,59,000 మందికి మాత్రం ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది. అంటే 2,719 కోట్ల రూపాయలు డిస్పర్స్ చేయడం జరిగింది ఈ 63,59,000 మందికి కూడా అందరికి కూడా. కానీ ఈరోజు అట్లా 12 సంవత్సరానికి వచ్చేస్తే ఇవన్నీ కూడా 32,000 కోట్లకు పైబడి కూడా కేటాయించారు. కానీ ఈరోజు కేటాయించింది వాళ్ళు 27,518 కోట్లు. అంటే దీనివల్ల పూర్తిగా కూడా అర్థమవుతుంది ఏమంటే తప్పకుండా అంటే ఇప్పటికే వారు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఉండిన దానికంటే కూడా దాదాపుగా 3 లక్షల పెన్షన్లకు కోత పెట్టారు. ఇప్పుడు ఆ 3 లక్షలే కాదు, ఇంకా కూడా భవిష్యత్తులో మరింత మందికి కూడా చాలామందికి కూడా ఇంతవరకు పెన్షన్లు వచ్చే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వమని చెప్పినట్లయితే వారి యొక్క బడ్జెట్ కేటాయింపులు కూడా చూస్తే కూడా అంటే భవిష్యత్తులో అవి తగ్గిస్తారు, కొత్త పెన్షన్లు లేవు, ఆస్కారం లేదు అని చెప్పేసి ఈరోజు వారి కేటాయింపులే దీంట్లో చాలా స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది. రకాల కూడా బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఇది కోతల ప్రభుత్వమే, కేవలం కూటమి ప్రభుత్వం పేరుకు మాత్రమే కానీ కోతల ప్రభుత్వమే అని చెప్పేసి మరొక మారు కూడా నిరూపించుకున్నారు. కాబట్టి ఇప్పుడైనా కానీ సరైన బడ్జెట్ తీసుకొని రావాలని చెప్పేసి
తగిన కేటాయింపు తీసుకొని రావాలి. కానీ దుష్ప్రచారం చేశారు మీరందరూ కూడా ఎలక్షన్లప్పుడు, అప్పులు చేశారని చెప్పేసి. ఈరోజు అప్పులు కూడా మీరు సరిగ్గా చూపించలేదు, ఈరోజు కూడా మీరు చూపించలేదు. అంతేకాదు ఈరోజు ఇప్పుడు మీరు ప్రజెంట్ చేసిన ఈ అరకొర నిధులు ఏదైతే కేటాయించారో, మీరు 3,22,000 కోట్లతో బడ్జెట్ పెట్టారో, మీరే లోటు చూపిస్తున్నారు 1,00,000 కోట్లకు పైబడి కూడా. మీరు మాట చెప్పిన ప్రకారం సంపద సృష్టించి ఈ 1,00,000 కోట్ల అనేది కూడా పూడుస్తారా? లేకుంటే మరొక మారు మీరు ఇప్పటికే ఈ 9 నెలల్లోనే 1,30,000 కోట్ల అప్పు చేశారు. మరొక మారు కూడా ఈ 1,00,000 కోట్లు కూడా ఈ అరకొర నిధులు ఖర్చు పెట్టడానికి కూడా తీసుకొని వస్తారా? లేకపోతే మోసం చేయబోతున్నారా అని చెప్పేసి కూడా తేల్చుకోవాల్సింది కూడా మీరే అని కూడా మీరు చేస్తారు. ఒక 14-15 చేయూత ఇవే కాదు, ఆర్టీసీ బస్సులు మహిళలకి అని చెప్పారు. ఆర్టీసీ బస్సులు ఇంతవరకు ఊసైతే లేదు. దాదాపుగా 370 కోట్ల రూపాయలు అనేది కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా వచ్చేది. దీంట్లో కూడా 600-700 కోట్లు అంటే 50% మహిళలు వేసుకున్నా కూడా అంత వచ్చేది. ఆ స్కీమ్ కథ గురించి ఆలోచన చేయలేదు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది శ్రీనిధి ద్వారా. ఆ స్కీమ్ దానికి కూడా ఇంతవరకు నిధులు కేటాయించలేదు, ఎక్కడ కానీ కేటాయించలేదు వాళ్ళు ఎవరు కానీ. అసలు ఏ వర్గానికి ఇతను వెన్నుపోటు పడుతుంది? అతనికి అది ఒక విద్య. అది పదవుల కోసం రాజకీయంగా మామను కూడా వదలలేదు, మామను వదలలేదు, తర్వాత కో బ్రదర్ని వదలలేదు, అన్నీ కూడా ఎవరిని కానీ బంధువులు లేదు, అది లేదు, తెలుగుదేశం ఏ పార్టీ లేదు, ఏం లేదు. ప్రజలను కూడా ఇలాగే ప్రతి తూరిని అది. గతంలో కూడా అంతే. కూడా చంద్రబాబు నాయుడు గారికి అది అలవాటు అయిపోయింది. మహిళలన్నీ కూడా రుణాలు రద్దు చేస్తాయని చేయలేకపోయారు, రైతులకు రుణాలు మాఫీ చేస్తాయని చేయలేకపోయారు. ఈరోజు రైతులకు కూడా 0 వడ్డీ ఇస్తానన్నారు. దానికి ఇద్దరు స్కీమ్లో ఇద్దరు బడ్జెట్లో కేటాయింపులు లేవు 0 వడ్డీ. డాక్రా సంఘాలకు 0 వడ్డీ అంటే 0 వడ్డీ అంతా కూడా నేనే కడతానని చెప్పా. కేటాయింపులు లేవు. ఈ బడ్జెట్లన్నీ కూడా పరిశీలిస్తే అందరికీ అన్ని వర్గాలకు ఒకవేళ కేటాయించినా కూడా అరకొరగా అన్నీ కూడా అది కూడా ఆ పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున లేదు. అతని ఇది మామూలు ఎప్పుడు మాదిరి అతను చేసుకున్నాడు ఇది.